హాయ్ అందరికీ నమస్తే. కొండోజు వరకు కుటుంబం నుంచి మీ స్వప్నాన్ని మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి నేను ఉప్పల్కి మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ రోజు మా చిన్ని వాళ్ళ కూతుర్లు అంటే మా అక్క వాళ్ళు, మా చెల్లె వాళ్ళు అందరు అక్కడికి వస్తున్నారు. అంటే మా అమ్మ కూడా అక్కడనే ఉంది. ఇంకా మా అమ్మ చూడడానికని వస్తున్నారు. ఇంకా నన్ను కూడా రమ్మంటే నేను కూడా తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. కానీ నేను మేడ్చల్ నుంచి వెళ్ళి ఉప్పల్కి వెళ్ళేసరికి 2 hours పట్టింది. ఇంకా 1:30 అయ్యింది. అందరు నా గురించి వెయిటింగ్ చేస్తున్నారు. ఇంకా మా అక్క వాళ్ళ అందరు వస్తున్నారు అని కొంచెం వంట ముందుగానే ప్రిపేర్ చేసింది. ఇంకా ఆ రోజు వచ్చేసి బిర్యానీ, పాలకూర పప్పు, చికెన్, పూరీలు, స్ప్రైటు, పెరుగు, పచ్చి పులుసు, ఇంకా అంతే అనుకుంటే ఇక్కడ కనపడుతున్నాయి కదా అవన్నీ అంతే. ఇంకా నా గురించే లేట్. ఇంకా నేను 1:30 వరకు వచ్చేసిన, అక్కడికి వెళ్ళిన. ఇంకా వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా ఆకలి అవుతుంది కదా, లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేమందరం తినడానికి కూర్చున్నాము. నేను ఇంకా తను వచ్చేసి మా వదిన వాళ్ళ పాప, మా అక్క వాళ్ళ పాప, మా అక్క వాళ్ళు వీళ్ళైతే తెలుసు, మా అక్క వాళ్ళ బాబు, మా బాబు. ఇంకా ఇది తను వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చెప్తాను. మా చెల్లె, తను బ్లూ శారీ, మా అక్కతో మాట్లాడుతుంది కదా, తను మా చెల్లె. ఇంకా మేమందరం కూర్చున్నాము. చూడండి ఎలా తింటున్నాము, ఫుల్ ఎంజాయ్. ఇంకా ఇంకా మాది మేము కొంచెం ఫాస్ట్గా తినేసాము. ఇంకా కొంచెం ఇంకా మా వదిన వాళ్ళు, మా అక్క వాళ్ళు కూర్చొని తింటున్నారు. అంటే కొంచెం సర్వ్ చేయడానికి కూడా ఎవ్వరు ఉండరు కదా, అందరం లేటుగా తింటే అట్లా అనేసి ఇంకా అందరం కూర్చొని ఆల్మోస్ట్ సర్వ్ చేసుకుంటున్నాం. కానీ ఇంకా మేము తినేసాము. తిన్నాక ఇంకా మేము బయటకు వచ్చి నేను వీడియో తీసుకుంటున్నాను. మా అక్క వాళ్ళ ఇంటి ముందట మామిడికాయ చెట్టు ఉంది, దానికి ముందటికి చాలా మామిడికాయలు ఉన్నాయి. అవన్నీ నేను ఇంకా వీడియో తీసుకుంటున్నాను. ఇంకా మేము తిన్నాక బయటకి ఇక్కడ సైడ్కి వచ్చి కొంచెం బాల్కనీలో కూర్చుంటున్నాము. ఇంకా మా అన్నయ్య కూడా వచ్చారు. మా అన్నయ్య వస్తే ఇంకా మా అన్నయ్య పిల్లలు కూడా తిన్నారు. ఇంకా మేము కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా లోపలికి వచ్చి నేను ఇంకా పిల్లలకి ఏం తీసుకెళ్ళలేనని చెప్పి నేను ఇంకా అప్పుడు స్వీట్ తెప్పించాను. మేమందరం కలిసి ఇంకా స్వీట్ అలా స్వీట్గా తిన్నాము స్వీటును. ఇంకా తను వచ్చేసి మా అక్క వాళ్ళ పాప. ఇంకా అది అందరికీ సరిపోగా మోతీచూర్ లడ్డు, అది చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్. అంటే చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము మేమందరము. ఒక్కొక్కరమే కలుసుకుంటారు కదా, ఎక్కడికన్నా వెళ్తే ఒకరు మిస్ అవుతారు, ఒకరు రారు, ఒకరు వస్తారు కదా. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి మా అమ్మ వెళ్ళిందని ఇంకా మా అమ్మని చూడడానికి అక్కడి నుంచి మా అక్క వాళ్ళది కొంచెం దగ్గర, అందుకనేసి అక్కడి నుంచి చూడనీకి వస్తాము, మళ్ళీ వెళ్ళిపోవచ్చులే చూసి మాట్లాడి పెద్దమ్మతో అన్నట్టు వచ్చినారు. వీళ్ళు ఎవరంటే మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు కూతుర్లు. తను వచ్చేసి అన్నయ్య. ఇంకా అందరు వచ్చారు. ఇంకా సాయంత్రం వరకు ఉండేసి ఇంకా సాయంత్రం వెళ్ళారు వీళ్ళంతా. చూస్తున్నారు కదా ఇదంతా. కానీ చాలా వేడి ఇట్లా వస్తూ ఉంది. ఇంకా అసలు నేనైతే నాకు ఎండలు వచ్చేసరికి అసలు ఏం అర్థం కావడం లేదు. అంటే ఫుల్ ఎండల వచ్చేసరికి అంత ఎట్లనో అయిపోయింది. ఇంకా బస్సులో కదా వెళ్ళేసరికి ఆ వేడికి అసలు తట్టుకోలేకపోతున్నాం బయటకు వెళ్తే. అందుకే అసలు మధ్యలో ఏడికి కూడా వెళ్ళటం లేదు ఎక్కువ. ఇంకా ఇది వచ్చేసి ఇంకా నేను ఏదో మాట్లాడుతుంటే మా అక్క వాళ్ళ పిల్లలు వీడియో తీస్తున్నారు. ఇదంతా యూట్యూబ్లో పెడతావు కదా పిన్ని అనుకుంటా. సరే మీరు ఏమన్నా తీసుకోర్రా, నేను పెట్టేదే పెడతా అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాం. అదే పిన్నిని ఏమైనా తీసుకున్నా సరే ఎడిటింగ్లో కట్ చేసుకుంటుంది అని చెప్పేసి అదే అంటున్నారు పిల్లలు. ఇది వచ్చేసి ఇంకా మా అమ్మని కూర్చోబెట్టుకొని ఇంకా మేమందరం మొత్తం సిస్టర్స్ అంతా కలిసి ఇంకా మా అమ్మకు స్వీట్ పెట్టాలని మా చెల్లి పెద్దమ్మ కూర్చో అంటే ఇంకా మా అమ్మ కూర్చుంది. కానీ మా అమ్మకు కొంచెం బాగా పెయిన్ ఉంది, ఇంకా అసలు కొంచెం బాగాలేదు, మా అమ్మకు చాలా సిక్ ఉంది, అందుకనేసి వచ్చింది హాస్పిటల్కి అనేసి. ఇంకా అందుకనేసి మా అమ్మ ఫేస్ డల్ అయిపోయింది చాలా. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు తినేసి కొద్దిసేపు ఇంకా కూర్చున్నాక మేమందరం ఒక పిక్ తీసుకున్నాము.
తర్వాత మా అక్క వాళ్ళకు ఇంకా కొంచెం బట్టలు అవి ఇవి పెట్టేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్. తను వచ్చేసి మా అన్నయ్య, వదిన, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, కన్నయ్య. తను నాకు కూడా కాళ్ళు మొక్కుతుంది, అంటే వదిన కదా అందుకే మొక్కుతుంది. ఇంకా మా పెద్దక్క గ్రీన్ అండ్ రెడ్ శారీ, రెండో అక్క మధ్యలో ఇక్కడ తనేమో చెల్లి అవుతుంది నాకు. ఇంకా తను అన్న, వదిన. పెద్ద అక్క వాళ్ళు ఇక్కడ చెంగిచెర్లలో ఉంటారు, రెండో అక్క వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. చెల్లె వాళ్ళు మాత్రం బిహెచ్ఎల్ తెల్లపురం అక్కడ ఉంటారు. ఇంకా చాలా దానికి ఆమ్లైన్ చేసిన పొద్దున్న తీసుకోపోయినా మీరు ఇక వస్తున్నారు. ఎక్కువ కూడా పోయాకమ్మా, కొంచెమే పోయి. ఇంకా మా అక్క టీ పెడతా అని అంటే అస్సలు వద్దు, అవి ఇవి తినేసి ఇంకా ఫుల్ టైట్గా ఉంది, అసలు ఏమొద్దే అంటే కొంచెం కొంచెం తాగండి అనేసి ఇంకా కొంచెం టీ పెట్టింది మా అక్క. ఇంకా అందరు తాగేసి అందరు బయలుదేరారు. మమ్మల్ని కూడా రండి అక్కడికనంటే సరే అక్క తర్వాత వస్తాం, ఎప్పుడన్నా వచ్చినప్పుడు, ఇప్పుడే కలుసుకున్నాం కదా మళ్ళీ ఎప్పుడైనా వస్తామని చెప్పేసి అదే మాట్లాడుతున్నాము. తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళారు. చెప్పదు తాగుతుందిలే, వోడ్కా తాగుతుంది ఈ మధ్య. తాగుతున్నా సైలెంట్గా ఉన్నావు. వోడ్కా తాగురా తాగుదామా? సరే పోకు మరి చున్ని జాగ్రత్త. అక్కడ నుంచి వెళ్తుందా మామయ్య రైట్ తీసుకో, ఆ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకో, చక్కగా కొట్టు, బోడుపల్లికి వెళ్ళిపోతావు. రైట్ తీసుకొని లెఫ్ట్ కదా, లెఫ్ట్ తీసుకొని ఒకటే రూట్ మా ఈ రైట్. అన్నయ్య వాళ్ళ పాప, అక్క వాళ్ళ పాప ముగ్గురు కలిసి ఒక బైక్ పైన వెళ్ళారు. ఇంకా నేను ఆ రోజు ఉండేసి ఇంకా తెల్లారి అందరం కలిసి